క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా కావచ్చు, భారత్కి ఎక్కడా కూడా ఎదురులేదు. అది సీనియర్ మెన్ అయినా, సీనియర్ ఉమెన్ అయినా, అండర్-19 అయినా, అండర్-19 ఉమెన్ అయినా సరే. సో రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్లో సత్తా చాటారు యువ భారతం. ఈ విజయాన్ని యావత్ భారతావని సెలబ్రేట్ చేసుకుంది. సో ప్రస్తుతం ఈ జట్టులో మొదటి నుంచి కూడా కీలకంగా వ్యవహరించినటువంటి అరుణ్ జార్జ్ హైదరాబాద్ నుంచి ప్రజెంట్ చేశారు. అది మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ జర్నీ ఎలా సాగింది, మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసు. హలో జార్జ్. హలో సార్. సో మీ గురించి తెలుసుకునే ముందు మొదటిసారి ఆ కప్ టైటిల్ని పట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? చిన్నప్పటి నుంచి ఇట్ వాస్ చాలా పెద్ద డ్రీమ్. ఇండియాకి వరల్డ్ కప్ గెలవడం అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ అచీవ్మెంట్స్ ఈరోజు వరకు. అండ్ ఫీలింగ్ గురించి మాట్లాడాలంటే యాజ్ సూన్ యాజ్ వీ హెల్డ్ ద కప్ వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పిన తర్వాత ఇట్ ఫీల్స్ అమేజింగ్. అది సోకిన్ గానికే ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్, ఎందుకంటే ఇట్స్ ఆల్ వెరీ న్యూ, చాలా సెలబ్రేషన్స్ అయినాయి. సో వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు క్రికెట్ ఆడడం? అట్ ద ఏజ్ ఆఫ్ 4 డాడీతో ప్లాస్టిక్ బ్యాట్తో నేను ఆడినా. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. దాని తర్వాత 6 to 7 years అప్పుడు ఐ జాయిన్ అన్ అకాడమీ. డాడీ వాళ్ళ ఫ్రెండ్ సుభాష్ సార్ అని మా ఫస్ట్ కోచ్, అయితే ఆయనతో స్టార్ట్ చేసిన. ఒక ఏజ్ ఆఫ్ 10 వరకు ఆయనతో చేసిన తర్వాత ఐ షిఫ్టెడ్ టు బిజు నాయర్ సార్, ఇంకో కోచ్. ఇప్పుడు నన్ను చూసుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే మీరు కేరళ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారా? మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? కేరళ నుంచి మా ఏజ్ ఆఫ్ 1 నేను ఇక్కడికి వచ్చేసినాను. డాడీ ఫస్ట్ హీ వాజ్ అ కాప్ హైదరాబాద్ పోలీస్కి, అండ్ నౌ హీ వర్క్స్ ఫర్ నోకియా. మామ్ హౌస్ మేకర్, ట్యూషన్స్ తీసుకుంటుంది. షీఈ్ ఆల్సో మ్యాథ్ మాస్టర్స్ డిగ్రీ హోల్డ్. సో ఈ వరల్డ్ కప్ అచీవ్మెంట్ కోసం దీని వెనుక ఎంత కృషి ఉంది? అరుణ్ జార్జ్ ఎంత కృషి చేశారు? చాలా అయింది. ఇట్స్ స్ట్రగుల్ ఆఫ్ మోర్ దెన్ 12 years ఇప్పుడు. అండ్ ఎవ్రీడే కాన్స్టెంట్గా కీపింగ్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఇన్ మైండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మామ్ డాడ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. సో వెరీ గ్రేట్ఫుల్ దానికి. సో మీకోసం మీ ఫాదర్ జాబ్ మానేసి మరి అట్ ద ఏజ్ ఆఫ్ 4, అంటే మీరు అప్పటి నుంచి కూడా క్రికెట్ స్టార్ట్ చేశారు. సో మిమ్మల్ని ఒక క్రికెటర్గా చూడాలని ఆయన డ్రీమ్. ఎలా స్టార్ట్ అయింది? క్రికెటే ఎందుకు? యాక్చువల్లీ నా బర్త్డేలో 4th బర్త్డేలో ఐ గాట్ అ గిఫ్ట్, ఒక ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్. అయితే గిఫ్ట్ అంటే ఆబ్వియస్లీ వాడతాము, ట్రై చేస్తాము. అయితే అది తీసుకుని లాన్ బ్యాక్ యార్డ్కి వెళ్తే డాడీ కొన్ని బాల్ వేసాడు. అయితే ఆడుతూ డాడీ కూడా మంచిగా అనిపించింది దట్ ఏదో స్కిల్ ఉన్నట్టు. సో నేను కూడా అప్పటికెళ్ళి చాలా ఇంట్రెస్ట్తో పర్స్యూ చేసిన, అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అలా స్టార్ట్ అయింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆడుతున్నారు. గతంలో మీరు ఎక్కడి నుంచి, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఎలా ఆడుతూ ఈ స్టేజ్కి వచ్చారు? ఫస్ట్ నేను స్కూల్ క్రికెట్ ఆడినా అండర్ 14 నుంచి, అండ్ ఫస్ట్ నేను అండర్ 16 స్టేట్ కోసం ఆడినా. ఐ వాజ్ ద క్యాప్టెన్. అయితే ఆ సీజన్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ రన్స్, ఒక 300 వచ్చింది నాట్అవుట్. అండ్ దాని తర్వాత 19 ఫస్ట్ ఇయర్ నుంచి ఆడినా. 3 years ఇప్పుడు ఆడినా 19. దానిలో ఐ క్యాప్టెన్ ఫర్ 2 years, అండ్ ఒక ఇయర్ డేస్ ఫార్మాట్ క్యాప్టెన్ చేసిన. 19లో కూడా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ డీసెంట్ యావరేజ్తో ఐ బిన్ బ్యాటింగ్. సో లాస్ట్ ఇయర్ టైటిల్ గెలిచినాం హైదరాబాద్ కోసం. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్, చాలా ప్రౌడ్. వరుసగా అన్బీటెన్గా టైటిల్ గెలిచారు. సో ఈ వరుస కొన్ని మ్యాచ్లు కూడా డక్వర్త్ లూయిస్ కింద, వర్షం వల్ల కొన్ని డక్వర్త్ లూయిస్ కింద కూడా అవి కూడా ఇండియాకి వచ్చాయి. సో డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉండేది ఎవ్రీ మ్యాచ్ విన్ అయినప్పుడు? అంటే టైటిల్ పోర్ కోసం ఎవరైనా ఎంత ఎంతూజియాజంతో ఉంటారు. సో ఎలా డ్రెస్సింగ్ రూమ్ని ఎలా షేర్ చేసుకునేవారు? లాస్ట్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాతనే బిగ్ సెలబ్రేషన్స్ అయినాయి. దాని ముందు వీ ట్రీటెడ్ ఆల్ మ్యాచెస్ చాలా న్యూట్రల్గా విత్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఆల్ ద బాయ్స్. అయితే ఎప్పుడు విత్ ఇన్ అవర్ సెల్వ్స్ ఉన్నాం. మన గోల్స్ ఏంది, ఫైనల్ గెలిచే వరకు ఎవరు రిలాక్స్ కాలే, అందరు ఫోకస్ పెట్టి అదే స్ట్రెస్తో డే ఇన్ డే అవుట్ చాలా వర్క్ చేస్తున్నారు. సో దట్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ ఆల్వేస్ కామ్ ఎన్వైరన్మెంట్ ఉండే, హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉండే. ఎప్పుడు అట్లా స్ట్రెస్ కాకపోతే అండర్ ద పంప్ అని అనిపించలే. అది మా సపోర్ట్ స్టాఫ్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. దే లుక్డ్ ఆఫ్టర్ అస్, చాలా మంచిగా చూసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మీరు ఆడినటువంటి నాకు అది అద్భుతం. సో మేమందరం కూడా ఎంజాయ్ చేసాం అది. సో అది ఎలాంటి స్పెషల్ మీకు? ఆఫ్ఘనిస్తాన్ నాకు ఆబ్వియస్లీ చాలా స్పెషల్. నాకు మోస్ట్ ఇంపార్టెంట్లీ విన్నింగ్ ద సెమీఫైనల్ ఫర్ ఇండియా. 300 చేసినప్పుడు యూ ఆల్వేస్ నీడ్ యువర్ బ్యాటింగ్ యూనిట్ స్టెప్ అప్ చేయాలి. సంబడి హ్యాస్ టు టేక్ ద టీమ్ అక్రాస్. దట్ డే నేను అది చేసిన, దానికి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డెలివర్. అయితే థ్యాంక్ఫుల్. నేను నా ప్రిపరేషన్ ఏం ప్రిపేర్ చేసినాను ఆ మ్యాచ్ కోసం, మెంటలీ కానీ ఫిజికల్లీ కానీ. లాట్ ఆఫ్ ప్రైడ్, ఐ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఆ ఇన్నింగ్లో. సో అండర్-19 నుంచి చాలామంది మంచి ప్లేయర్స్ ఇండియాకి ఆడుతూ వచ్చారు. సో అలాంటి దాంట్లోంచి ఇదొక మెయిన్ స్టెప్ అన్నమాట. ఇందులో ఆడి ఈ టైటిల్ గెలవడాన్ని ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ ఫీలింగ్. యాజ్ నేను స్టార్టింగ్లో చెప్పిన, ఈ టైటిల్ గెలవడం, బీయింగ్ వరల్డ్ ఛాంపియన్స్ ఈజ్ వాట్ యూ వాంట్ స్టార్టింగ్ నుంచే. సో ఇది వచ్చింది కాబట్టి దస్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, లాట్ ఆఫ్ ఆనర్. బ్రిలియంట్, గ్రేట్ ఫీలింగ్. బై ద ఇయర్ ఆఫ్ 4 నుంచి మీ ఫాదర్ మీకోసం మీ టాలెంట్ని గుర్తించి క్రికెట్ బాగా ఆడుతున్నారని చెప్పేసి అన్నారు అని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు.
సో ఈ టైటిల్ తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి, తనతో ఏ విధంగా షేర్ చేసుకున్నారు? నేను ఫస్ట్ మ్యాచ్ అవ్వగానే ఫోన్స్ వచ్చిన తర్వాత నేను కాల్ చేసిన ఇంట్లోనే ఫస్ట్ మామ్ డాడ్కి. దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇంట్లో కూడా చాలా ఎవ్రీబడి వర్ కమింగ్ ఇన్. అయితే వాళ్ళు హ్యాపీ ఉండే. మాట్లాడిన 5-10 minutes అండ్ లేటర్ రూమ్ వచ్చిన తర్వాత కాల్ చేసిన. అండ్ ఎలాబరేట్గా దేర్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళకు కూడా ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి పెడుతున్నారు. అండ్ ఇప్పుడు దేర్ ఏబుల్ టు గెట్ సమ్ లైమ్ లైట్ బికాస్ ఆఫ్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు మొదటి నుంచి కూడా సారథ్యం అనేది చాలా ఇంపార్టెంట్, కెప్టెన్సీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. అందరినీ ఇవాళ ఎవరైనా మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆయుష్ మాత్రే గురించి 2 ముక్కలు చెప్పండి. తను ఆయుష్ కూడా ఇస్ చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు మాతో. మన టీమ్ మెయిన్ స్ట్రెంగ్త్ ఇస్ మా కమ్యూనికేషన్. ఎంత ఆన్ ఫీల్డ్ కానీ ఆఫ్ ఫీల్డ్ కానీ ఎంత కమ్యూనికేషన్ ఎంత మంచిగా ఉందో దట్స్ వెరీ గుడ్. అండ్ ఆయుష్ అందరినీ బాగా మేనేజ్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ ఇట్ డిమాండ్స్ అ లాట్. ఇండియా క్యాప్టెన్ చేస్తున్నామంటే ఇన్ సచ్ అ బిగ్ టోర్నమెంట్. ఐ థింక్ హ్యావింగ్ అదంతా ప్రెషర్స్ ఉన్నా చాలా బాగా టీంని చూసుకున్నాడు ఆయుష్. మీరు అంటే వరల్డ్ కప్ ఈ మ్యాచెస్ కోసం టోర్నమెంట్ కోసం వెళ్ళే టైంలో సో ఇక్కడ నుంచి ఏం చెప్పారు మీ ఫాదర్ మదర్ మీతోటి ఏం చెప్పారు? మూమెంట్ని ఎంజాయ్ చేయమన్నారు. అండ్ ఆబ్వియస్లీ బెస్ట్ విషెస్ వాళ్ళది ఎప్పుడు ఉన్నాయి. దేర్ విత్ మీ, బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ ఆల్వేస్. అయితే వాళ్ళు చాలా హ్యాపీగా పంపించినారు. దే వర్ ఆల్సో సాడ్. ఒక 90 days వరకు నేను ఇంటికి రాను. సో యా. టోర్నమెంట్ కంటే ముందు ఒక చిన్న ఇంజరీ అయింది మీకు ఎల్బోకి. సో దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు? సో ఒక 2-3 మ్యాచెస్ మీరు లేనట్టు. సౌత్ ఆఫ్రికా 100 తర్వాత ఇంజరీ అయింది. అండ్ అవును, ఫస్ట్ 2 games మిస్ చేసిన. కానీ చాలా థింగ్స్ ఉన్నాయి మా కంట్రోల్ బయట ఇంజురీస్ లాంటివి. అయితే ఇట్లాంటి ఇంజురీస్ వల్ల నేను ఎక్కువ దీని మీద బాధపడకుండా మెంటల్ ప్రిపరేషన్ కంటిన్యూస్గా చేస్తున్నాను. దట్ ఇప్పుడు నేను మ్యాచ్ ఆడితే ఎట్లుంటుంది, సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, వికెట్లు ఎట్లుంటాయి. సో ఈవెన్ నేను రెస్ట్ చేసేటప్పుడు కూడా మైండ్ని కంటిన్యూస్గా స్విచ్ ఆన్ పెట్టి టార్గెట్ ఏముందో దాని మీద ఫోకస్ చేసిన. సో అందుకే రికవరీ కూడా జల్దీ అయింది. ఐ వాస్ పాజిటివ్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా కొన్ని మ్యాచెస్ అన్న తర్వాత అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో కొన్ని అప్స్ ఉన్నప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉంటుంది, కొన్ని డౌన్ ఉన్నప్పుడు మోటివేషన్ ఏంటి, మీరు ఎలా మోటివేట్ అవుతారు మీరు దాని నుంచి కంబ్యాక్ రావడానికి? మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను అప్ ఉన్న ఎంత న్యూట్రల్ యాజ్ పాసిబుల్ నేను అట్లనే ఉంటాను. బికాజ్ క్రికెట్లో యూ సీ అ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ క్రికెట్లో యాజ్ అ బ్యాట్స్మెన్. ఆ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత యూ నో దట్ ఎనీ టైమ్ థింగ్స్ కెన్ గో రాంగ్ గేమ్లో. దానివల్ల ఈవెన్ దో థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్, న్యూట్రల్గా మెయింటైన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, మై ఓన్లీ అడ్వైజ్ ఇస్ ఎవ్రీ టైమ్ యూ సక్సెస్ వచ్చినప్పుడు అవి గుర్తుపెట్టుకోండి దట్ హౌ యూ డిడ్ ఇట్. అండ్ మీరు అది చేసినారంటే కేపబుల్. సో సెల్ఫ్ బిలీఫ్ ఇంకా కేపబిలిటీస్ ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఓకే. సో ఒకవైపు మ్యాచెస్, ఒకవైపు స్టడీస్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నా 6th class నుంచి నేను కంటిన్యూస్గా స్కూల్కి పోలే. 6th to 10th మమ్మీ వాజ్ ఎ టీచర్. సో మమ్మీ టాట్ మీ ఎవ్రీథింగ్ right from scratch. అయితే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హర్. అండ్ మార్క్స్ కూడా బాగానే వచ్చినాయి వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్. 2 మేనేజ్ చేయగలుగుతున్నా, టైం మేనేజ్మెంట్ కూడా మంచిగా అవుతుంది. సో థ్యాంక్ఫుల్ టు మామ్ ఫర్ మై స్టడీస్ పాత్ కంప్లీట్లీ. సో అరుణ్ చిన్నప్పటి నుంచి బాగా అల్లరి ఫెయిల్నా లేకపోతే మామూలుగా కామ్ గోయింగేనా? నో, ఐ వాజ్ ఆల్వేస్ అ కామ్ గై. నేను అంటే వెన్ ఐ వాజ్ బేబీ ఐ డోంట్ నో, కానీ నా కాన్షియస్లో వాజ్ ఆల్వేస్ అ కామ్ గై. ఇక్కడ బై ద డే మీ మొదటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సో నీ ఫస్ట్ నుంచి నీ గ్రోత్ని చూస్తూ వస్తున్నారు. సో వన్స్ ఈ విన్ అయిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు వెరీ హ్యాపీ. అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చినారు, ఏ స్టేట్లో ఉన్న కాలేజ్ అంతా వదిలేసి. సో వాళ్ళ కూడా పెద్ద రోల్ ఉంది, ఎస్పెషలీ వెన్ యూర్ ఇన్ యూర్ లోస్ యాజ్ అ ప్లేయర్. వాళ్ళ సపోర్ట్, అందరి సపోర్ట్ మ్యాటర్స్ అ లాట్. అండ్ అదే కలెక్టివ్ విక్టరీ ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ మై విక్టరీ, అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ద కప్ ఇస్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్ షుడ్ బి అట్లానే. సో ప్రస్తుతం ఓపెనింగ్ ఆడుతున్నారు, భవిష్యత్తులో మెన్స్ టీమ్ ఆడదాం అనేది నాలుగు అల్టిమేట్ గోల్ ఉంటుంది. సో ఏ పొజిషన్లో ఆడాలని అనుకుంటున్నారు? ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ ఐ బీన్ అన్ ఓపెనర్. అయితే ఓపెనింగ్ వాజ్ మై ఆల్వేస్ మై స్లాట్. అండ్ ఇండియాకి ఐ బీన్ బ్యాటింగ్ 1 down, అండ్ 1 downలో కూడా ఐ డన్ అ డీసెంట్ జాబ్. అయితే నాకేమనిపిస్తుంది అంటే సిచ్యువేషన్ ఆడడం ఇంపార్టెంట్. అంటే యాజ్ అ 1 down బ్యాట్స్మెన్ యూ కెన్ సెకండ్ బాల్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఆడొచ్చు. సిచ్యువేషన్ ఆడడం ఇంపార్టెంట్. ఎక్కడ బ్యాటింగ్ ఆడినా సిచ్యువేషన్ ఎలా ఉంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి, అది అర్థం చేసుకొని ఆడడం ఈజ్ వాట్ ద అల్టిమేట్ స్కిల్ ఇస్. యాజ్ అ ప్లేయర్ ఫ్లెక్సిబుల్ ఉండాలి ఆల్వేస్. సో ఐ డోంట్ ఓపెన్ ఇస్ వాట్ ఐమ్ మోస్ట్ కంఫర్టబుల్ విత్. కానీ ఎక్కడ పంపించినా ఐ విల్ గో టు ద జాబ్. అలాంటి మీరు అన్నట్లు
ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ మెయిన్ టీంలో కూడా అదే జరుగుతుంది. పొజిషన్స్ అన్ని చేంజ్ చేస్తున్నారు. అంటే కోచ్ కూడా చెప్తున్నారు ఏ పొజిషన్లో అడగాలి సత్తా ఉండాలని ఇంపార్టెంట్ అని చెప్పేసి అని ఏ సిచ్యువేషన్ అన్న మీరనే చెప్పడం జరిగింది. సో మీరు కూడా అందుకు అనుగుణంగానే తయారవుతున్నారా? అంటే ఓన్లీ బ్యాటింగ్ అయినా బౌలింగ్ మీద కూడా ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తారు? బౌలింగ్ కూడా ఐ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ వర్క్ ఇంకా. సో ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. బౌలింగ్ ఇంకా డెవలప్ చేస్తున్నాను. నాకు మ్యాచ్లో బౌలింగ్ వేసే సిచ్యువేషన్ వచ్చినట్టే ఇట్ విల్ బీ మోస్ట్లీ రన్లు ఆపడానికి. మోర్ దెన్ వికెట్లు తీయకుండా రన్లు ఆపడం విల్ బీ మై జాబ్ ఇప్పుడు బౌలింగ్ వేయాలంటే యాజ్ అ బ్యాట్స్మెన్. సో దాని తగ్గట్టు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను, గెటింగ్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు ప్రతి ప్లేయర్కి కావాల్సింది అనేది ఒక కన్సిస్టెన్సీ కావాలి, క్రమంగా ఆడుతూ వెళ్ళాలి. సో అప్పుడే అవకాశాలు వస్తాయి. సో అప్కమింగ్ క్రికెటర్స్కి మీరు ఒక మెసేజ్ ఏం చెప్తారు? అప్కమింగ్ క్రికెటర్స్కి స్కిల్ మీద కంటిన్యూస్లీ వర్క్ చేస్తూ ఉండాలి అండ్ గేమ్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటే ఫార్ములాకి స్టిక్ కాకండి, ఓపెన్ టు ఐడియాస్ ఉండండి అండ్ కొత్త ఆస్పెక్ట్స్ నీ గేమ్లో డెవలప్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెంటల్ ట్రైనింగ్కి కూడా చాలా టైం ఇవ్వండి, నాట్ ఓన్లీ స్కిల్. ఎందుకంటే హై ప్రెషర్ మ్యాచెస్లో యువర్ మైండ్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. స్కిల్తో పాటు మైండ్ని కూడా ట్రైన్ చేయడం నేర్చుకోవాలి, తిని తట్టుకోవడం అని చెప్పారు. సో ఆ టైమ్స్లో మీరు ఎలా చేస్తారు? అంటే కొన్ని సెమీఫైనల్ మ్యాచ్ ఉండొచ్చు, ఆ రోజు విపరీతమైన ప్రెజర్ మీ పైన ఉండొచ్చు, మాకు అర్థమవుతుంది. సో ఫైనల్ మ్యాచ్లో కూడా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయడం ఎలా, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఈజ్ ఏమేమో మా కంట్రోల్లో లేవు, అది వదలడం ఇస్ ఫస్ట్. ఎందుకంటే మంచి బాల్ పడవచ్చు, వికెట్లు ఏదో ఒకటి ఉండొచ్చు, అవుట్ అవ్వచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మన చేతిలో లేదు. చేతులు ఉన్నది ఫోకస్ చేయాలి, దట్ యునో నేను ఇవి కరెక్ట్గా చేయగలుగుతాను, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై బ్యాటింగ్. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, ప్రెషర్ ఉన్నప్పుడు దట్ మీన్స్ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, దట్ మీన్స్ యూఆర్ అ గుడ్ ప్లేయర్. అయితే యూఆర్ బెస్ట్ సూటెడ్ ఇన్ ద కంట్రీ ఆ సిచ్యువేషన్ని తట్టుకోవడానికి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. అండ్ చాలా మ్యాచెస్ ఉన్నాయి దట్ ఐ హ్యావ్ వన్ ఫర్ మై స్టేట్స్. సో స్టేట్ క్రికెట్లో నా అచీవ్మెంట్స్ అన్నీ ఆల్వేస్ గుర్తుండాలి, జస్ట్ టు నో వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ యాజ్ అ ప్లేయర్ అండ్ బిలీవ్ ఇన్ దట్ అండ్ గో ఇన్ టు ద మ్యాచ్. అది వాజ్ ద మంత్ర ఫర్ మీ ఆల్వేస్. పాత అచీవ్మెంట్స్ ఏమున్నాయో ఆల్వేస్ కీప్ ఇట్ ఫ్రెష్ ఇన్ యువర్ మైండ్ అండ్ గెట్ ఆన్ ఫీల్డ్. సో క్రికెట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద క్రికెట్ హాబీస్ ఏంటి? ఏమన్నా బయటకు వెళ్తారా? ట్రావెలింగ్, ఫుడ్, ఎనీథింగ్ ఎల్స్? ట్రావెల్ చేసి ఇట్స్ బీన్ అ వైల్. ఆల్వేస్ గేమ్స్కే ట్రావెల్ చేస్తున్నా బికాజ్ కేరళ మై హోమ్ టౌన్. ఇట్స్ బీన్ అ వైల్ ఆఫ్ గాన్ దేర్. లైక్ కాకపోతే నేను వెళ్తుండే ఎవ్రీ సమ్మర్, కానీ ఇప్పుడు అవ్వట్లేదు. నేను స్పోర్ట్స్ ఆడతా, ఇఫ్ నాట్ ఫర్ క్రికెట్ కూడా. ఫస్ట్ స్పోర్ట్స్ మ్యాన్, దాని తర్వాత క్రికెట్. సో ఐ లవ్ ప్లేయింగ్ ఆల్, పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ స్పోర్ట్స్. క్రికెట్ కాక ఇంకేమేమి ఆడతారు? బాస్కెట్బాల్ ఆడతాను, టేబుల్ టెన్నిస్ ఆడతాను, ఐ లవ్ ప్లేయింగ్ క్యారమ్స్ అండ్ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఐఎమ్ ఓపెన్ టు ఎనీ స్పోర్ట్. మీ ఫ్యామిలీలో మీరెనక్కరైనా మీకు ఎవరైనా ఉన్నారు? అంటే మీ సిస్టర్స్? ఎల్డర్ సిస్టర్ ఉంది, ఇప్పుడు లా చేస్తుంది. షీఈస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు, షీఈస్ అ లాయర్. మొదటి నుంచి కూడా సిస్టర్ అంటే ఎల్డర్ మీన్స్ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ మై క్రికెట్ నేను ఐ యూస్ టు వేకప్ ఎట్ 4 o'clock అండ్ చాలా దూరం ఉంటుండే మా ప్రాక్టీస్ ఏరియా. అయితే అక్క కూడా మాతోనే అదే టైంకి లేచి కంటిన్యూస్గా రావడం, అది చాలా ఎఫర్ట్ అక్కది కూడా. సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్, ఫ్యామిలీ అంతా. మీకు బాగా ఆనందాన్ని కలిగించిన క్షణం ఏంటి ఓవరాల్ ఈ టోర్నమెంట్లో, అండ్ లైఫ్లో? 100% విన్నింగ్ ద కప్ వాజ్ ఫస్ట్. బికాజ్ నా 100 సాటిస్ఫాక్షన్ని దాంతో కంపేర్ చేయలేము, బికాజ్ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ 100s, కానీ గెటింగ్ దట్ కప్ హోమ్ వాజ్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ చాలా పెద్ద విషయం. అయితే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ, దట్ క్యాచ్ బీయింగ్ టేకెన్, కానీ ఆల్ ఆఫ్ అస్ పికింగ్ ద స్టంప్స్ అప్, అదంతా ఆ మెమరీస్ ఆల్వేస్ నా మైండ్లో ఫ్రెష్గానే ఉంటాయి. మీ కోచ్ అతని గురించి చెప్పండి. కోచ్ ఎలా ఉండేవారు, మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసేవారు, మీ ప్లస్ మైనస్ ఎలా గుర్తించి మీకు సజెస్ట్ చేసేవారు? ఇప్పుడు ఐఎమ్ ట్రైనింగ్ అండర్ బిజు నాయర్ సార్, ఇంకా ఆర్ శ్రీధర్ సార్ అట్ కోచింగ్ బియాన్ అకాడమీ. సో బిజు నాయర్ సార్ టెక్నికలీ ఏమేమి చేంజెస్ ఉన్నాయో హీస్ హెల్ప్ మీ అ లాట్. అండ్ క్రికెట్ గురించి టాక్టికలీ చాలా స్మార్ట్ ఆయన. సో సిచ్యువేషన్ రీడింగ్ కానీ, నా బ్యాటింగ్లో చేంజెస్ కానీ చాలా అన్ని క్విక్లీ అర్థం చేసుకొని చేంజెస్ చేపిస్తాడు. అండ్ సార్తో ఆల్ ద సెషన్స్ ఐవ్ హ్యాడ్ చాలా క్రిస్ప్, ఇంకా ఫోకస్గా ఉంటాయి. దట్ ఒక గోల్ కోసం చేస్తున్నాము, క్లారిటీతో చేస్తాం. ఇట్స్ నాట్ లైక్ రొటీన్ ప్రాక్టీస్గా కాదు, కీపింగ్ అ బిగ్గర్ పిక్చర్ ఇన్ మైండ్ ప్రాక్టీస్ చేస్తాము. సో ఐ థింక్ సార్తో సెషన్స్ చాలా క్వాలిటీ సెషన్స్. కోచింగ్ బియాండ్లో నెట్స్ చేస్తాను మోస్ట్లీ. శ్రీధర్ సార్ ఉంటారు, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ విత్ స్ట్రాటజీస్ కానీ టాక్టికల్ థింకింగ్, ఫీల్డింగ్ కోచ్. సో ఈవెన్ ఐఓ శ్రీధర్ సార్ అలాట్, చాలా పని చేశారు నా మీద. త్రో డౌన్స్ కానీ ఏం ఎక్స్ట్రా అవసరం ఉన్నా సార్ ఆల్వేస్
ఉండే ఆల్వేస్. సో ఇప్పుడు ఫైనల్లీ మీ గోల్ ఏంటి? అండ్ ఐపీఎల్కి ఆడాలని అనుకుంటున్నారా నెక్స్ట్? ఫర్ మీ ఫైనల్ గోల్ ఇండియా సీనియర్ టీమ్కి ఆడడమే అండ్ ఆబ్వియస్లీ ప్లేయింగ్ ద ఐపీఎల్. కానీ టేకింగ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ మా స్టేట్కి 23 ఆడాలి, సీనియర్ క్రికెట్ ఆడాలి, స్టేట్ని మ్యాచెస్ గెలిపాలి. లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ ఫస్ట్. దాని తర్వాత ఏం ఆపర్చునిటీస్ ఉన్నా ఐఎమ్ ఆబ్వియస్లీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ కమ్స్ అండ్ నేను యాజ్ అ ప్లేయర్ రెడీ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అడగటం మర్చిపోయాను, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అంటే ఒక రోల్ మోడల్ అంటూ ఉంటారు కదా క్రికెటర్కి, మీ ఫేవరెట్ ప్లేయర్? So I started off watching Sachin sir batting and he was always an inspiration. And short range undani and technique kuda very close to the book. So he was always an inspiration. I've started off watching him and AB is also a great inspiration to me. I think once I started playing cricket more and Sachin sir had retired, so I always looked up to AB sir always. So I love watching him bat and yeah, a very good player to have a role model as.